రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ స్థానాలు గెలవడం ఖాయమన్నారు రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అనిల్ కుమార్. యువ బీసీ బిడ్డను పెద్దల సభకు పంపడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లో మార్పు వచ్చిందని చెప్పారు అనిల్ కుమార్ యాదవ్. దర్శించుకోవడానికి నాకు ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధినాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, దీపాదాస్ మున్షి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ అన్న గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్ గారు, వాళ్ళందరి ఆశీస్సులతోని ఈరోజు నాకు రాజ్యసభ సభ్యుడిగా ఎలక్ట్ చేయడం జరిగింది. ఎలక్ట్ అయిన తర్వాత మొదటిసారిగా వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. నాలాంటి ఒక యువకునికి, ముఖ్యంగా ఒక బీసీ బిడ్డకి పెద్దల సభకు పంపించినందుకు వారందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఏవైతే పథకాలు ఉన్నాయో, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాదాపు 17 స్థానాలలో 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది నాకు నమ్మకం.